SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ఒక ఈవెంట్లో కమల్ హాసన్ గారు చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవ్వడం, ఆ తర్వాత కన్నడ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవ్వడం, అంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టుకొచ్చింది అనడం కన్నడ ఫ్యాన్స్కి బాగా హర్ట్ అయినట్టు, సారీ చెప్పాలని వారు కోరుకోవడం, నేను సారీ చెప్పను అని కమల్ హాసన్ గారు చెప్పడం, తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా మ్యామ్? సో కమల్ హాసన్ గారు హీస్ ఏ లెజెండ్ యాక్టర్, ఆయన దాంట్లో డౌట్ ఏం లేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆయన పాజిటివ్గా అన్నారా నెగిటివ్గా అన్నారా పక్కన పెడితే ఒక థింగ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఎలా మ్యామ్ రెస్పాండ్ అవ్వచ్చు మనం? హమ్, ఇప్పుడు మామూలు వ్యక్తులు ఎలా మాట్లాడినా వాళ్ళ వాళ్ళ సమూహాల్లో రైట్, నడిచిపోతుంది. కరెక్ట్. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ఒక మైక్ ముందుకొచ్చి ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఆ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మామూలు మనుషులు మాట్లాడే మాటలు చాలా వ్యక్తిగతంగా ఉంటాయి. మంచి జరిగినా చెడు జరిగినా వ్యక్తిగతంగా అయిపోతుంది. కరెక్ట్. కానీ సమూహాల్లో మాట్లాడేటప్పుడు అందున స్టేజీ పైన మాట్లాడేటప్పుడు అవి ఒక్కరితోటి ఎండ్ అవ్వవు. మీతో పాటు చాలా మందికి అవి చుట్టుకుంటాయి. కరెక్ట్. మంచి మాట ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో, మంచి మాట ఒక మంచి ప్రచారాన్ని తీసుకురాదో తెలియదు, కానీ ఒక చెడు మాట మట్టుకు చాలా ప్రచారాన్ని తీసుకొస్తుంది. అది కూడా వెంటనే దావానంలో అలాగా వెళ్ళిపోతుంది. అసలు వివాదం ఏంటి అని చూసుకుంటే, కమల్ హాసన్ గారు తగ్ లైఫ్ అనే ఒక ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని చెప్పారు. అది కన్నడ వాళ్ళకి నచ్చల. రైట్. నచ్చనప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని సాధికారంగా నిరూపించటమైనా రావాలి. రైట్. లేదు అంటే అరే మీరు బాధపడ్డారా, బాధపడకండి, నేను ఒక వరవడిలో మాట్లాడేశాను అని అంటే మన కిరీటాలు ఏమి రాలి కింద పడిపోవు. కరెక్ట్. మన భుజకీర్తులు ఏమి మాయమైపోవు. కానీ కమల్ హాసన్ గారు అలా చేయకుండా ఆయన సాధికారంగా నాకు ఆ విషయం తెలుసు, నేను మాట్లాడింది కరెక్టే కాబట్టి నేను సారీ చెప్పను అన్నట్లుగాను మాట్లాడట్లా. సారీ చెప్పను అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయానికి వస్తే వాస్తవం ఏంటి అని చూసుకుంటే, మన తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం ఈ 4 భాషలు కూడా మళ్ళీ దీంట్లో చాలా యాసలు, చాలా ఇంకా ఇంకా చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించిన ఉపభాషలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రధానమైన 4 భాషలు ఒక తల్లి బిడ్డలు. కరెక్ట్. రైట్. ఆ తల్లి ఎవరు అంటే ద్రావిడ మూలం. ద్రావిడ భాష నుంచినే తెలుగు వచ్చింది, కన్నడ వచ్చింది, తమిళ్ వచ్చింది, మలయాళం వచ్చింది. మరి అలాంటప్పుడు మీరు ఎలా తమిళం నుంచి కన్నడ పుట్టింది అంటారు? ఇప్పుడు ఎవరైనా సరే సమాన హోదా కావాలి అనుకుంటారు తప్పితే మేము ఒకరి కింద ఉన్నాము అని అనుకోవటానికి ఇష్టపడరు. రైట్. ఇప్పుడు మీరు మాట్లాడింది మీరు సుపీరియరు, మీ తరువాత వాళ్ళు అన్నట్లుగా ఉంది. అవును, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చరిత్ర తెలిసిన దాని ప్రకారం ఒక అంటే నాకు ఇది పెద్దగా తెలీదు, ఏదో కర్ణాకర్ణిగా మనము ద్రవిడ ప్రాంతం కాబట్టి మూల భాష ద్రవిడం అయి ఉంటుంది. ఈ ద్రవిడ భాష నుంచినే ఈ భాషలన్నీ ఉద్భవించి ఉంటాయి అని నేను అనుకున్నా. అనుకుంటే అంటే అది జస్ట్ ఒక ఏమంటారు లాజికల్గా, కానీ అది వాస్తవం అని చెప్పి ఒక ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు అని చెప్పి ఆయన వీడియో చేశారు. ఈ విషయం వచ్చినప్పుడు ఆయన సాధికారకంగా చెప్పారు, 5000 సంవత్సరాల క్రితమే ఈ ద్రావిడ భాషకి సంబంధించిన ఒక ఉనికి ఉన్నది. ఆ ద్రావిడ భాష నుంచే
ఈ ద్రావిడ మూలం నుంచే ఈ ద్రావిడ భాషలన్నీ పుట్టుకొచ్చాయి. అంటే ఈ ద్రవిడ ప్రాంతపు భాషలన్నీ పుట్టుకుని వచ్చినాయి. ఓకే. సో ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏం చెప్పాలి? ఉమ్. ఎక్కడో ఆయన మాట. తమిళమే తమిళ మాతృక నుంచే ఈ 3 భాషలు వచ్చినాయి ఉమ్. అని నేను ఎక్కడో విన్నాను. ఉమ్. అది నేను ఒకసారి సరి చూసుకుంటాను అంటే అయిపోతుంది. అయిపోతుంది కదా. కానీ ఈ సినిమా వాళ్ళకి ఉమ్. వాళ్ళకి ప్రతిభ ఉండటం కావచ్చు, వాళ్ళని చాలామంది అభిమానించటం వల్ల కావచ్చు, ప్రజలు వాళ్ళని కళ్ళప్పగిచ్చి చూడటం వల్ల కావచ్చు, అభిమాన సంఘాలు ఏర్పరచుకోవటం వల్ల కావచ్చు, ఉమ్. ఏది ఏమైనప్పటికీ కూడా మేము మామూలు ప్రజల కన్నా మేము కాస్త పైనున్నాము అనుకునే తత్వం ఈ సినిమా యాక్టర్లకు ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న సోషల్ మీడియాలో యూట్యూబ్ క్రియేటర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్కే ఉమ్. చాలా ఫీల్ అయిపోతున్నారు. అవును. ఇంకేముంది అసలు మమ్మల్ని మేము గొప్ప, మేము- మాకంటే లేరెవరని. అని. ఉమ్. మరి ఈ సినిమా యాక్టర్లు ఎక్కడ కనిపించిన ఉమ్. అభిమానులు ఫోటోలు దిగుతామని, ఉమ్. ఆటోగ్రాఫ్లు ఇమ్మని, పాలాభిషేకాలు. సెల్ఫీలు అని, ఉమ్. అలాగే పోస్టర్స్ పెట్టి వాటికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కొంచెం మానవాతీతులమేమో అనే ఒక ఫీలింగులోకి ఉమ్. వెళ్ళిపోతారు. నెడుతుంది మనమే. మనమేనేమో ఒక మ్మ్. రకంగా నెడుతున్నాము, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రకంగా ఆ ఫీల్ని ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరో మీకు ఏమంటారు వాళ్ళని బౌన్సర్లు ఎందుకు ఉమ్. అని అడిగితే మేము ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండటానికి, ఉమ్. మా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటానికి మాకు బౌన్సర్లు కావాలి ఉమ్. అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. అంటే ఇది ఎలా అయిపోతుంది అంటే మేము కొంచెం సపరేట్ మీ అందరికీ. సపరేట్, ఉమ్. మేము కొంచెం విడివడిన వాళ్ళమి, సపరేట్ అనే ఫీలింగ్లోకి సినిమా యాక్టర్లు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. ఉమ్. ఆ ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది వాళ్ళకి. రైట్. ఇక వాళ్ళకి ఏంటి, అరే మేము అసలు ఒకరికి సమాధానం చెప్పటం ఏంటి? ఉమ్. సరే మీ వ్యక్తిగత విషయాలకి ఉమ్. మీరు సమాధానాలు చెప్పకపోయినా పర్వాలేదు, ఉమ్. కానీ మీ సినిమాల బ్యాన్ల వరకు వెళితే ఉమ్. మీ నిర్మాతల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అటు ఇటు కాకోకుండా తలుపు సందులో పోక చెక్కలాగా నిర్మాత నలిగిపోవాలా మీకు వాళ్ళకి మధ్యలో? ఉమ్. మీరు ప్రమోషన్స్కి వెళ్ళేది ఎందుకు? ఈ సినిమాని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి, ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలతో చూపించడానికి ఉమ్. మీరు చెయ్యాలి. కరెక్ట్. అలాంటిది మీరేం చేస్తున్నారు? నిర్మాతలకు ఇబ్బంది కలిగేటట్లు మీరు కొంచెం మీరు ఎవరికైనా కోపం వచ్చినా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే, బుర్ర దగ్గర పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆ వేదిక మీద అంతంత మాటలు మాట్లాడితే అసలు ఆడవాళ్ళని అది ఇది అని, ఆలీనేమో ఇంకా బూతులు తిట్టి ఇవన్నీ, ఇంకొకళ్ళనేమో బుద్ధి లేదా అని హే ఇదంతా అసలు ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి కూడా రుచించలా. ఇప్పుడు ఆ తగ్ లైఫ్ ఆ మీటింగ్లో ఈ భాష విషయం మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి మనసులో నచ్చుండదు. కరెక్ట్. కానీ హీరో కదా, ఏం చెప్తాం? ఎగ్జాక్ట్. అప్పటికప్పుడు అనలేము, చెప్పలేము, అనలేరు కదా. అందుకని చెప్పి ఏ విషయమైనా సరే మన గౌరవాన్ని తగ్గించుకునేలాగా, అసలు మనము ఉన్నది 4 స్టేట్లు, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళం, ద్రవిడ భాషల వాళ్ళము. ఈ మన 4 భాషల మధ్యనే మనకు ఐకమత్యం లేకపోతే, ఈ 4 రాష్ట్రాల మధ్యలో ఐకమత్యం లేకపోతే, మనం ఇంకా నార్త్ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, బోలెడు రాష్ట్రాలు ఉన్నాయి, బోలెడు భాషలు ఉన్నాయి, వాళ్ళతోటి మనం అసలు ఎక్కడ నెగ్గుకు రాగలం? అసలు ఆ సినిమా ఈవెంట్లో సినిమా ప్రమోట్ చేసుకోవచ్చు కదా, కామ్గా అయిపోయిండేది, ఇబ్బంది ఉండేది. 2 ఇబ్బందులు. అవునన్నా కాదన్నా మనం ద్రవిడులు కలిసికట్టుగా ఉండాలి, ఒక కుటుంబం వాళ్ళం మనం. అది దానికి తిలోదకాలు ఇచ్చి మనలో మనమే కొట్టుకుని చావటం. ఇప్పటికే కర్ణాటకకి తమిళనాడుకి కావేరీ జలాల విషయంలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటా ఉంటుంది. ఆ విషయం అయ్యే సంవత్సరంలో 1-2-3 సార్లు ఇబ్బందులు పడతానే ఉంటారు, ఈ తగాదాలు వస్తానే ఉంటాయి. సరే ఎన్ని చాలినట్టు ఇప్పుడు కావేరీ వివాదం ఉండనే ఉంది, ఇంకొక వివాదం ఎందుకు మనకి? అవసరమా?
పోనీ సినిమా ప్రమోషన్కి ఏమన్నా అవసరమా? లేదుగా. అవసరమే లేదు. ఎందుకు మాట్లాడినట్లు? అసందర్భంగా అధిక ప్రసంగం అంటారు. రైట్. అసందర్భంగా అధిక ప్రసంగం. అధిక ప్రసంగం తప్పే, అసందర్భంగా మాట్లాడడము తప్పే. దానివల్ల నష్టం తప్పితే లాభం ఉండదు. ఇప్పుడు ఆ నిర్మాతను ఎత్తించి ఎంగేసుకోవాలి. అంతేగా. అది పరిస్థితి. అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకునేది ఏంటంటే, మనము ద్రవిడ మూలం నుంచి మనవన్నీ ద్రవిడ భాషలు. ఓకే. మనం అందరం దళితులు, ద్రావిడులమే. ఈ 4 రాష్ట్రాలు అంటే ఇప్పుడు కొత్తగా 5వ రాష్ట్రం అనుకోండి. కానీ 5వ రాష్ట్రం అయినా మాట్లాడేది తెలుగే కాబట్టి ఈ 5 రాష్ట్రాల వాళ్ళవి, 4 భాషల వాళ్ళవి మనము ద్రవిడులము. ద్రవిడులము. మనం కలిసికట్టుగా ఉండాలి. అంతే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.